సార్ నమస్తే సార్. ఘంటసాల చదువుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇది భీమవరంలో వెలిసిన శారదాదేవి క్షేత్రం. మామూలుగా ఏంటంటే పూర్వకాలం నాలుగు శంకరమఠం అంటారు. భీమవరంలో శంకరమఠం అంటే ఇక్కడ ప్రసిద్ధి జరిగింది. అసలు శంకరమఠం అనే పేరు ఎలా వచ్చింది, ఈ అమ్మవారి ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది, ఈ అమ్మవారి చరిత్ర, అలాగే స్థల పురాణం ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకు అందరికీ తెలియజేయండి సార్. నమస్కారం అయ్యా, చాలా సంతోషం. మీ యొక్క ప్రేక్షక మహాశైలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది శంకరమఠము శారదాపీఠం అనేటువంటి పేరుతో ఈ యొక్క దేవాలయాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని విశుద్ధానంద స్వామివారు అనే చెప్పేటువంటి స్వామివారు ఈ దేవాలయాన్ని స్థాపించి భక్తులందరికీ కూడా అద్వైత బోధనలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఈ స్థలం అంతా కూడా బండి సత్యవతమ్మ గారు అనేటువంటి ఒక భక్తురాలు, వారి యొక్క శిష్యురాలు గురువు గారికి దానంగా ఇచ్చారు. అక్కడ ఇంతకుముందు ఇది ఒక ఆశ్రమంలాగా ఉండేది. భక్తులందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడం, ఇక్కడ ఉండడం, ఇక్కడ స్వామివారి సేవ చేసుకోవడం, చాలామంది ఇక్కడ ఉండేవారు. ఇక్కడ చంటమ్మ గారు అని చెప్పిన ఈ మధ్య కాలం చేశారు. వారు కూడా ఆ అమ్మవారికి స్వామివారికి చాలా సేవ చేసుకుంటూ, గురువుగారి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఈ దేవాలయంలో చాలా విశేషమైనట్టుగా దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు గతంలో చాలా చక్కగా జరిగేవి. అలా కొంతకాలం జరిగిన తర్వాత స్వామివారి తదనంతరం కృష్ణానందగిరి స్వామివారు అని చెప్పి వచ్చారు. వారికి ఈ దేవాలయ బాధ్యతలు కొంతకాలం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతంలో అంతర్వేది పీఠంలో ఉండేటువంటి ప్రసాద్ గురూజీ అనేటువంటి స్వామివారు ఈ యొక్క దేవాలయ నిర్వహణ, పక్కన ఉన్నటువంటి ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ ఆశ్రమంలో విద్యాబోధనలు అవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన దేవాలయంలో విశేషంగా అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అట్లాగే వసంత నవరాత్రులు, ఉగాది కార్యక్రమాలు ఎంతో చక్కగా వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషంగా జరిపిస్తూ ఉన్నాం. అయితే మన అమ్మవారి యొక్క శక్తి ఏంటంటే, మనం భగవంతుడితో మనం స్వయంగా మాట్లాడగలమా? మానవ మాత్రలు ఎవరం భగవంతుడితో స్వయంగా మాట్లాడలేం. కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారి ధ్యానంలో ఒక 10 నిమిషాలు ఉండి మన మనస్సులో ఏదైనా సమస్య ఉంటే అమ్మకి చెప్పుకుంటే అమ్మవారి దగ్గర నుంచి అది అవును కాదు అనేటువంటి సమాధానం అమ్మవారు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మవారు సంతానేశ్వరిగా ఉంటారన్నమాట. ఎంతోమంది భక్తులకి అమ్మవారు సంతానాన్ని కలిగించారు. అట్లాగే ఏదైతే సంకల్పంతో అమ్మవారి దగ్గరికి సహేతుకమైన కోరికతో, అంటే ఏదైతే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో
ఆ ధర్మబద్ధమైన కోరికలతో ఎవరైతే అమ్మవారి దగ్గరికి వస్తారో అమ్మవారి వారి కోరికలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషంగా అమ్మవారికి నరఘోష నివారణ నిమిత్తంగా చండీ హోమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అట్లాగే నవగ్రహ హోమాలు, విశేషమైనటువంటి ప్రతి హోమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. శారదా నవరాత్రులు, అదే దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంలో అలంకరించి ఒక్కొక్క రూపంగా అమ్మవారిని ప్రతిరోజు కొలుస్తూ ఉంటాం. ఈ దేవాలయ నిర్మాణకర్తలైనటువంటి వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు, భ్రమరాంబ గారే ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలన్నీ తీసుకోవడమే కాకుండా ఈ ఉత్సవాలన్నిటినీ కూడా భక్తులు ఎవరి దగ్గరికి కూడా చందాల కోసం వెళ్ళం. ఎవరైనా ఉచ్చిస్తే తీసుకుంటాం, కానీ భక్తుల దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకోవడం అనేటువంటిది లేకుండా చక్కగా అమ్మవారు వారి చేతుల మీదుగా వారి బాధ్యతగా దేవాలయ నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది భక్తులు రావడం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంది. శ్రీమాత్రే నమః.